జీవనం మలిచే మలుపులా పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 వెరుపుల పద ఆగగలం భువనం అదిరే కరుపుల పద పద కోటి భక్తుల వెలుపుల పద ఈ సమయం గమనం మలిచే కరుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? ఇవాళ జవాదు విజయవంకటరామని నేను జనసేన పార్టీ తరఫున ఆచంట నియోజకవర్గానికి ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చాను. నామినేషన్ అయ్యింది. ఇక ప్రచారం చేసి ఇప్పుడు కూడా చాలా ఘనంగా కార్యకర్తలు అందరూ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి దగ్గరుండి బీఫామ్ ఇచ్చి ముగించుకొని ఇప్పుడే బయటకు వచ్చాను. ఈ నియోజకవర్గం నుంచి డెఫినెట్గా ఇక్కడ ఘనంగా విజయం సాధిస్తానని నేను మీ అందరికీ చెప్పుకుంటున్నాను. ఈ సమస్య మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ జనం మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు. ఈ ఏరియాలో పుష్కలంగా మంచినీళ్ళు ఉన్న ఏరియాలో కూడా మంచినీళ్ళు కొనుక్కుని తాగునీరు చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికే జనసేన తరఫున ఇక్కడ పోటీ చేసి ప్రజలకు అందరికీ మంచి సదుపాయాలు కల్పించి కరప్షన్ ఫ్రీగా ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో ప్రతి పౌరుడికి ఏదో విధంగా సహాయపడేలాగా అందరికీ ఉపయోగపడేలాగా ఉంది. ఆయన ఒక మార్పుని తీసుకొచ్చేలాగా వస్తున్నాం మేము. మార్పు అంటే గవర్నెన్స్లోనే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ఒక నూతనమైన పద్ధతిలో గవర్నెన్స్ చూపించాలి. అందరికీ ప్రజలకు చేరువుగా ఉండి నామినేషన్ చేశారు. ప్రధానంగా ఆయన మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టులు, బీఎస్పీ, జనసేన ఒప్పందంలో భాగంగా ఆసన నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ చేసిన సందర్భంగా అందరూ ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఈ నియోజకవర్గం సంబంధించి ఆసన నియోజకవర్గంలో మొత్తం 52 గ్రామాలకు సంబంధించిన మా పరిస్థితి మీద మాకు అవగాహన ఉంది. ప్రధానంగా ఈరోజు నియోజకవర్గ మేనిఫెస్టో కూడా ఇంతకుముందు సిపిఎం పార్టీగా మేము తయారు చేస్తాం. ప్రధాన నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఈరోజు కూడా అప్రస్తుతంగా ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అలాగే దళితులకు సంబంధించిన శ్మశానాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కొన్ని దళిత పేటలు కానీ ఇతర పేటల్లో సామాజిక తరగతుల్లో కూడా శ్మశానాలు ఆక్రమణకు గురైన పరిస్థితి, వాళ్ళకి శవాలను కప్పెట్టుకోవడానికి కూడా ఈరోజు స్థలాలు లేని, జాగీ లేని పరిస్థితి ఉంది. అలాగే అయోధ్య లంక సంబంధించి ప్రధానంగా ఓవర్ బ్రిడ్జెస్ ప్రధానంగా రహదారికి సంబంధించి వాళ్ళకి గోదావరి దాటి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి లంకలో ఉన్న ప్రజలు. For more updates, please subscribe 99 TV Telugu.